స్నానం చేసి బయటకు వచ్చాడు అర్జున్. తన ఫోన్ చూసుకున్న వెంటనే అతనికి అర్థమైంది. తులసి తన ఫోన్ లాక్ ఓపెన్ చేసి మెసేజ్‌లు చూసిందని. అక్కడే ఉన్న తులసి ఆ మెసేజ్ చేసిందెవరు అని అడుగుతుంది. అర్జున్ తులసికి ఆ మెసేజ్ చేసిందెవరు? ఎందుకు చేస్తున్నాడు? తను ఇన్నాళ్లుగా ఆమె నుండి దాస్తున్న విషయాల్ని వివరిస్తాడు అర్జున్. అర్జున్ చెప్పిందంతా విన్న తులసి తనను ఇన్ని రోజులుగా తప్పుగా అర్థం చేసుకున్నందుకు బాధపడుతుంది. అలానే అర్జున్ చేసే పనిలో ఉన్న అపయాన్ని చూసి చాలా ఆందోళనకి లోనవుతుంది. తులసి ఆవేదనని అర్థం చేసుకున్న అర్జున్, "నువ్వేం బాధపడకు తులసి. కొన్ని రోజుల్లో అంతా సెట్ అవుతుంది" అని అంటాడు. ఓవైపు నీరజ, మోహన్, మనోహర్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్జున్ రిపోర్ట్స్ చూపిస్తుంది. ఆ రిపోర్ట్స్ చూసిన మనోహర్ షాక్ అయ్యి, "వాట్ అర్జున్? బ్రీతింగ్ రేట్ ఎందుకు తగ్గిపోతుంది? ఇలా ఎలా జరుగుతుంది మేడం? నిన్నటిదాకా వాడు చాలా స్పీడ్‌గా రికవరీ అవుతున్నాడనుకున్నాం. రెగ్యులర్ మెడిసిన్ ఇస్తున్నాం. వాడు కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఇలా జరగడం ఏంటి? రిపోర్ట్‌లు సరిగ్గానే చెక్ చేశారా అసలు?" నేను అలానే అనుకున్నాను. రిపోర్ట్స్ ఎన్ని సార్లు చూసినా యూజ్ లేదు. వాడు మనకి తెలియకుండా ఎంతో బాధని అనుభవిస్తూ పైకి అలా నవ్వుతున్నాడు. అలా ఎందుకు చేస్తున్నాడు మేడం? తులసి కోసం. నాకు మాటిచ్చి తనని పెళ్లి చేసుకున్నాడు. తులసి అర్జున్ లైఫ్‌లోకి రాకముందు వరకు వాడు చాలా బాధగా ఉండేవాడు. తులసి వచ్చిన తర్వాతే వాడిలో ఈ మార్పు వచ్చింది. మరి ఇప్పుడు వాణ్ణి ఎలా కాపాడుకోవాలి? వీలైనంత వరకు ఫుల్ బెడ్ రెస్ట్ ఇవ్వాలి. రెగ్యులర్‌గా మెడిసిన్ యూజ్ చెయ్యాలి. రోజుకొకసారైనా ప్రెషర్ ద్వారా ఆక్సిజన్ పంపింగ్ చేయాలి. ఇలా చేస్తే ఉపయోగం ఉంటుందా? చాలా వరకు ఛాన్సెస్ ఉండొచ్చు. అలా అతన్ని ఒక నెల రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచుదాం. అయితే వాణ్ణి వెంటనే హాస్పిటల్‌కి రమ్మని చెప్తా అని అర్జున్‌కి ఫోన్ చేసి హాస్పిటల్‌కి రమ్మని చెప్తాడు. తులసిని ఆఫీస్‌లో డ్రాప్ చేసి హాస్పిటల్‌కి వెళ్తాడు అర్జున్. మోహన్, మనోహర్ అతనికి ఉన్న ప్రాబ్లమ్ గురించి వివరిస్తారు. నీరజ మౌనంగా ఉంటుంది. వాళ్ళు చెప్పింది విన్న అర్జున్, "నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి. ఈలోపు నేను చేయాల్సిన పనులు కొన్ని మిగిలి ఉన్నాయి. అవి పూర్తయిన తర్వాత మీరు ఎలా చెప్తే అలా చేస్తాను. నెల రోజుల్లో ఏమైనా జరగవచ్చు. నీ ప్రాణానికే ప్రమాదం. ఏం జరిగినా సరే. అమ్మా, నీ కొడుకు ఏం సాధించకుండా ఒక బెడ్ మీద ప్రాణమున్న శవంలా బాధపడుతూ ఉంటే చూసి నువ్వు తట్టుకోగలవా? నువ్వు చెప్తే ఇప్పటికి ఇప్పుడు అన్నీ వదిలేసి వచ్చేస్తాను. కానీ అలా చేసినందుకు బ్రతికి ఉన్నన్ని రోజులు బాధపడుతూనే ఉంటాను. దయచేసి ఒక నెల రోజులు నన్ను ఇలా వదిలేయండమ్మా" అంటూ ఆమె ముందు మోకాళ్ళపై కూర్చొని ప్రాధేయపడతాడు. మనోహర్ ఏదో చెప్తుండగా తులసి అడ్డుపడి అర్జున్‌తో, "సరే, ఈ నెల రోజుల్లో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో చెయ్యి. కానీ ఆ తర్వాత నీకేం కాకుండా ఇక్కడికి వస్తావని మాట ఇవ్వు" అంటూ ఏడుస్తుంది. నీరజకి తెలుసు అర్జున్ ఏ పరిస్థితిలో ఉన్నాడో. కానీ అర్జున్ చెప్పినట్టు బ్రతికి ఉన్నన్ని రోజులు అలా బాధపడితే తను చూసి తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా వస్తా అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు అర్జున్. నీరజ, మోహన్ కూడా అక్కడ్నుండి వెళ్ళిపోయిన తర్వాత మనోహర్ మురళికి ఫోన్ చేస్తాడు. ఫోన్‌లో, "నువ్వు చెప్పినట్టుగా వాణ్ణి ఆపడం కుదరలేదు. మరి ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటున్నావు?" "ఇప్పుడు ఏం చేయడానికి లేదు. నువ్విచ్చిన దానికి నేను చాలా రిస్క్ చేశాను. ఇక మన ఇద్దరికీ నో కాంటాక్ట్" అని కాల్ కట్ చేస్తాడు. మురళి ఫోన్ని పగలగొడతాడు. ఆ సౌండు విని లోపలికి వస్తుంది స్వప్న. పగిలి ఉన్న ఫోన్ని చూసి, "ఏం జరిగింది నాన్నా?" అని అడుగుతుంది. "ఆ అర్జున్ గాడిని ఆపడానికి చేసే ప్లాన్‌లన్నీ ఫెయిల్ అవుతున్నాయి. వాణ్ణి చంపడం తప్ప వేరే దారి కనిపించడం లేదు" అంటాడు ఆవేశంతో. "కంగారు పడి ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు నాన్నా. నేనొక ప్లాన్ చేశాను.
ఏం ప్లాన్ చేశావు? అర్జున్ ఆఫీస్‌లో వర్క్ చేసేవాళ్ళు అందరూ వాడి ఫ్రెండ్స్. ఎవ్వరు కూడా డబ్బుకి అమ్ముడుపోయేవాళ్ళు కాదు. కానీ వాడి ఫ్రెండ్ అంటే వాడికి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళల్లో ఒకరిని కిడ్నాప్ చేసి ప్రాజెక్ట్‌ని సబ్మిట్ చెయ్యకుండా ఆపగలం. ప్లాన్ చాలా బాగుంది. కానీ ఎవరిని కిడ్నాప్ చేద్దాం? వాడి ఫ్రెండ్స్ అందరి గురించి వివరాలు తెలుసుకున్నాను. శాంతి అనే అమ్మాయి వాడికి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఆ అమ్మాయిది వైజాగ్. రీసెంట్‌గా పెళ్లి చేసుకొని హైదరాబాద్ వచ్చింది. ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే అర్జున్ మనం చెప్పినట్టు చేస్తాడు అని అంటుంది స్వప్న. సరే కానీ ఇప్పుడే వద్దు. వాడు ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే రోజు చేద్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత స్వప్న హైదరాబాద్‌లో ఉన్న తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి కిడ్నాప్ గురించి వివరిస్తుంది. కొన్ని రోజుల తర్వాత అర్జున్ ప్రాజెక్ట్‌ని సబ్మిట్ చేసే రోజు. అనుకున్న ప్లాన్ ప్రకారం శాంతిని కిడ్నాప్ చేస్తారు. స్వప్న చెప్పిన వ్యక్తులు. ఆ విషయం మురళికి ఫోన్ చేసి చెప్తారు. మురళి అర్జున్‌కి ఫోన్ చేసి, "ఏదో పనిలో ఉన్నావనుకుంటా? ఓహ్! మర్చిపోయా. ప్రాజెక్టు సబ్మిట్ చేస్తున్నావా? చేసుకో, చేసుకో. కానీ చేసే ముందు ఒకసారి నేను పంపిన ఆడియో క్లిప్పు విను" అని అంటాడు. అర్జున్ అసహనంగా ఆ ఆడియో క్లిప్పు ప్లే చేస్తాడు. ఆ ఆడియోలో శాంతి "నన్ను వదిలేయండి ప్లీజ్" అని అరుస్తూ అన్న మాటలు వినిపిస్తాయి. కోపంతో రగిలిపోతాడు అర్జున్. శాంతికి ఏం జరిగినా నిన్ను చంపేస్తాను మురళి అని కాసేపటికి శాంతికి ఏం కాకూడదని ఆలోచించి ఈ ప్రాజెక్ట్ నేను సబ్మిట్ చేయడం లేదు. నీకు పోటీకి రాను. దయచేసి శాంతిని వదిలేయ్ అని అడుగుతాడు. అర్జున్ ఓటమిని ఒప్పుకోవడం చూసి నవ్వుతూ తనని హేళన చేస్తూ తన తయారు చేసుకున్న ప్రాజెక్ట్‌ని ముంబై పంపించమని అడుగుతాడు. సరే అంటాడు అర్జున్. ప్రాజెక్ట్‌ని సబ్మిట్ చేసే డేట్ అయిపోయిన తర్వాత శాంతిని వదిలేస్తారు. అర్జున్ డైలీ మెడిసిన్ యూజ్ చేస్తున్నప్పటికీ ఇంప్రూవ్‌మెంట్ ఎందుకు లేదు అనే సందేహం నీరజ మనసుని కుదుటపరచడం లేదు. అర్జున్‌కి డైలీ ఇంట్లో ఇస్తున్న మెడిసిన్‌ని చెక్ చేసి షాక్ అవుతుంది. మెడిసిన్‌ని ఎవరో మార్చివేశారు. అందుకనే అర్జున్‌కి అలా జరుగుతుంది. హాస్పిటల్‌లో తన చేతుల మీదుగా ఇంటికి వచ్చిన మెడిసిన్‌ని ఎవరు మార్చగలరు? కేవలం ఆ ఇంట్లో ఉండేది ముగ్గురు మాత్రమే. నీరజకి తులసి ఇలా చేసిందా అనే డౌట్ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత జపాన్ కంపెనీ వారికి వచ్చిన ప్రాజెక్టులన్నీ పరిశీలించి వారికి నచ్చిన కంపెనీ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేయడానికి ఒక మీటింగ్‌కి కండక్ట్ చేసింది. ఆ మీటింగ్‌కి చాలా కంపెనీ అధిపతులు హాజరయ్యారు. మురళి తన చేతుల్లోకి ఆ డీల్ రాబోతుందని తెలిసి చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ మీటింగ్‌కి అర్జున్ కూడా వచ్చాడు. కానీ అర్జున్, మురళి ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదు. కాసేపటికి అనౌన్స్‌మెంట్ స్టార్ట్ చేశారు. మురళి చాలా ఆనందంగా ఎదురు చూస్తున్నాడు. అర్జున్ తయారు చేసిన ప్రాజెక్ట్‌ని తీసుకొని మురళి ప్రాజెక్ట్‌లో మార్చివేసి సబ్మిట్ చేశాడు. జపాన్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ యొక్క గొప్ప గొప్ప విషయాల్ని వివరిస్తూ ఉన్నారు. ఇక మురళికి అర్థమైపోయింది. తన కంపెనీ పేరు అనౌన్స్ చెయ్యబోతున్నారని. అనుకున్నట్టుగానే స్వప్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ అని అనౌన్స్ చేసిన వెంటనే పరుగులు తీస్తూ స్టేజ్ ఎక్కాడు మురళి. కానీ మురళి వైపు మీరు కాదు అన్నట్లుగా చూస్తున్నారు ఆ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు. వాట్? ఐయామ్ ది చైర్మన్ ఆఫ్ స్వప్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అంటాడు. మురళి నవ్వుతూ. వాళ్ళు మళ్ళీ అనౌన్స్ చేశారు. స్వప్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అర్జున్ అని. ఒక స్ట్రైలింగ్ ఎంట్రీతో స్లో మోషన్‌లో నవ్వుకుంటూ స్టేజ్ ఎక్కుతున్న అర్జున్‌ని చూసి ఆశ్చర్యంతో షాక్‌లో ఉండిపోయాడు మురళి. స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత అర్జున్ జపాన్ కంపెనీ అగ్రీమెంట్ మీద సంతకం చేస్తాడు. జపాన్ కంపెనీ వారు అర్జున్ ప్రాడక్ట్ సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ చెబుతూ ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడమని అర్జున్‌కి మైక్ అందిస్తారు. డోంట్ వెయిట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ మూమెంట్.
టేక్ ఏ మూమెంట్ అండ్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. మా నాన్నగారు నాతో ఎప్పుడు చెప్పే మాటలివి. ఆయన ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఎప్పుడు నాతోనే ఉంటూ నా తోడుగా నన్ను నడిపించిన వ్యక్తి. ఐ నెవర్ మిస్ యూ నాన్న అని కంటతడి పెట్టుకుంటాడు. ఈ పర్ఫెక్ట్ మూమెంట్‌ని చేరుకోవడానికి మాకు చాలా కాలం పట్టింది. ఎన్నో ఒడిదడుకులు, ఎదురు దెబ్బలు అన్నింటినీ కలిసిగట్టుగా ఎదుర్కొన్నాం. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మాలో ఎప్పుడు విభేదాలు, కలహాలు రానివ్వకుండా ఒకరితో ఒకరు తోడుగా ఉంటూ నడిచాం. ఒక గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్ ఎటువంటి సక్సెస్ లేకుండా ఏళ్ల తరబడి తను నమ్మిన ప్రాజెక్ట్‌ని చేస్తుండటం ఇంట్లో వాళ్ళకి గానీ, బయట ప్రపంచానికి గానీ నచ్చదు. అడుగడుగునా మీరు వెళ్ళే మార్గం తప్పు అని జడ్జి చేసేవారు చాలామంది ఉన్నారు. వాటన్నిటినీ లెక్క చేయకుండా ఈ ప్రాజెక్ట్‌ని సక్సెస్ చేయడానికి ఎంతగానో కష్టపడ్డారు నా ఫ్రెండ్స్. అందరికీ ఒకేసారి చెప్తున్నా, కంగ్రాట్స్ రా! యూ డిడ్ ఇట్ అండ్ థాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. నేను థాంక్స్ చెప్పుకోవాల్సిన వ్యక్తి ఇంకొకరున్నారు. తానే స్వప్న. మమ్మల్ని అడ్డదారిలో మోసం చెయ్యాలని చూసిన ఈ మురళి కూతురు అంటూ అర్జున్ చేతిని మురళి వైపు చూపిస్తాడు. తన కూతుర్ని వాడుకొని మురళిని ట్రాప్ చేశారని కోపం వచ్చి అర్జున్ని కొట్టడానికి వస్తుంటాడు మురళి. అక్కడే ఉన్న గార్డ్స్ మురళిని పట్టుకొని కిందికి తీసుకువస్తారు. కింద అతని కోసం రెడీగా ఉన్న పోలీసులు మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని అంటారు. కారణం ఏంటి అని అడుగుతాడు మురళి. చాలా కేసులు ఉన్నాయి. నాణ్యత, విలువలు లేని ప్రాడక్ట్స్ తయారు చేయడం, అక్రమ ఆస్తులు, వేరే కంపెనీ యజమానులని ప్రాజెక్టులు చెయ్యనివ్వకుండా బెదిరించడం, ఇలా చాలా ఉన్నాయి అని మురళిని లాక్కెళ్ళబోతుంటాడు పోలీస్. అతన్ని ఆపి అర్జున్ చెప్పే మాటలు వింటుంటాడు మురళి. అర్జున్ మాట్లాడడం కొనసాగిస్తూ, నిజానికి స్వప్న కూడా మా ప్రాజెక్ట్‌కి ఎంతగానో హెల్ప్ అయింది. థాంక్ యూ సో మచ్ స్వప్న అని చెప్పి మాట్లాడటం ముగిస్తాడు. అక్కడ్నుండి నేరుగా మురళి దగ్గరకు వెళ్లి, నీ మీద కంప్లెయింట్ ఇచ్చింది ఎవరో తెలుసా? అని చెప్పి మురళి వెనక్కి చూస్తుంటాడు అర్జున్. మురళి వెనక నుండి స్వప్న నడుచుకుంటూ అతని దగ్గరకు వచ్చి, సారీ నాన్న, ఇక మీదట అర్జున్‌కి మన వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ ఉండకూడదు అని అంటుంది స్వప్న. కన్న కూతురే తనని మోసం చేసిందని కోపంతో రగిలిపోతూ, కన్న తండ్రిని ఎలా మోసం చేయగలిగావు స్వప్న? అంటాడు. మీరు కన్న కూతుర్ని మోసం చేసినట్టుగానే అని అంటుంది స్వప్న. ఆ మాటలతో గతాన్ని గుర్తు చేసుకుంటాడు మురళి. గతం ముంబై అర్జున్ అండ్ అతని ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ సక్సెస్ అయిన తర్వాత రోజు మురళి ఇంట్లో. స్వప్న, మురళి ఇద్దరూ భోజనం చేస్తున్న టైంలో, నాన్న, నేను మీకొక విషయం చెప్పాలి. అర్జున్ గురించేనా? అవును నాన్న. ఐ లవ్ హిమ్. నాకు ఇష్టం లేదు. ఎందుకు నాన్నా? అర్జున్ చాలా మంచివాడు. అందుకే వద్దు అంటున్నా. బిజినెస్ అంటే మోసం చేయడం. మంచి వాళ్ళకి మోసం చేయడం చేత కాదు. తను అనుకున్నట్లుగా ప్రాజెక్ట్‌ని సక్సెస్ చెయ్యగలగడమే కానీ, అంతే సక్సెస్‌ఫుల్‌గా దాన్ని రన్ చేయలేడు. దానికి తోడు వాడి ఫ్రెండ్స్ అందరూ పార్ట్నర్స్. ఇక ఎలా సక్సెస్ అవుతాడు? సారీ స్వప్న. ఒక ఫెయిల్యూర్‌ని నా ఇంటికి అల్లుడుగా తెచ్చుకోలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. నాన్న, అది అసలు ప్రాబ్లమే కాదు. నేను చెప్తే అర్జున్ వింటడు. అవసరమైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ వేరే జాబ్స్ చూడొచ్చు. అర్జున్ చెప్తే వాళ్ళు వింటారు. అర్జున్‌కి సపోర్ట్ ఇస్తూ తన కంపెనీ మీరే రన్ చెయ్యండి. దేర్ మస్ట్ బి ఏ వే నాన్న. ఒక దారి ఉంది. నువ్వు చెప్పినట్టే చేద్దాం. అర్జున్ ఫ్రెండ్స్ అందరికీ మన కంపెనీలోనే జాబ్స్ ఇచ్చి, అర్జున్ కంపెనీ నేను రన్ చేస్తాను. పర్మనెంట్‌గా అర్జున్ కూడా మనతోనే ఉండిపోవచ్చు. ఈ ప్లాన్ నీకు ఓకే అయితే నాకు అర్జున్ ఓకే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మురళి చెప్పిన ప్లాన్ సరైనదేనని అనిపిస్తుంది స్వప్నకి. అర్జున్‌కి తెలియకుండా ప్రాజెక్టు డాక్యుమెంట్స్ అన్నీ మార్చి చేసి మురళి పేరు మీద
కంపెనీ రిజిస్టర్ చేస్తుంది. ఆ తర్వాత అర్జున్, స్వప్నల ఎంగేజ్‌మెంట్. అర్జున్ వాళ్ళ నాన్నగారు అనారోగ్యం కారణంగా అర్జున్ ఇంటికి రావడం జరుగుతుంది. ఇదే మంచి టైం అనుకున్న మురళి, అర్జున్ తనకి ప్రాజెక్ట్‌ని అమ్మేశాడని వాళ్ళ ఫ్రెండ్ అందరికీ చెప్తాడు. వాళ్ళందర్నీ బయటికి పంపించేస్తాడు. అర్జున్ ఫ్రెండ్స్ అందరూ రోడ్డున పడతారు. ఆ విషయం తెలుసుకున్న స్వప్న మురళి మీద కోపంతో తన దగ్గరికెళ్ళి, నాన్నా, నన్నెందుకు మోసం చేశావు అని అంటుంది. మురళి చిన్నగా నవ్వి, ఇది మోసం కాదమ్మా, బిజినెస్ అని అంటాడు. అంటే నువ్వు చెప్పింది మొత్తం అబద్ధమేనా? నన్ను నీ బిజినెస్ కోసం వాడుకున్నావా? అంటుంది స్వప్న. అంతా అబద్ధం కాదు. ఇంకో 2, 3 రోజుల్లో అర్జున్ ఇక్కడికి ఆవేశంగా వస్తాడు. అతని మనసు మార్చి నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పు. ఎవరు ఏమైపోతే నీకెందుకు? నువ్వు అర్జున్‌తో హ్యాపీగా ఉండొచ్చు అంటాడు మురళి. ఎంతసేపు ఆలోచించినా వేరే మార్గం కనిపించకపోవడంతో స్వప్న కూడా అలా చెయ్యడానికి ఒప్పుకుంటుంది. కానీ ఆవేశంగా వచ్చే అర్జున్‌ని ఎలా ఆపాలో తెలియక స్వప్నని వాడుకుంటాడని అర్జున్ చెయ్యి తన చెంపని తాకినంత వరకు అర్థం అవ్వలేదు స్వప్నకి. అర్జున్ తనని వదిలేసి వెళ్ళిపోవడం కన్నా తండ్రి ఆమెని మోసం చేయడం తట్టుకోలేకపోయింది స్వప్న. ఒంటరిగా తాగుడికి బానిసలా మారింది. అర్జున్ తన కూతుర్ని వదిలి వెళ్ళినందుకే తను ఇలా అయిందని, అర్జున్‌పై పగ సాధించడం కోసం తనని జైలుకి పంపుతాడు. జైలు నుంచి రిలీజ్ అవ్వడంతో అటాక్ చేయించాలని అనుకుంటాడు. ఒకరోజు ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న స్వప్న దగ్గరకు వచ్చి, నువ్వేం బాధపడకు తల్లీ, రేపు సాయంత్రంలోగా వాణ్ణి చంపేస్తాను అని అంటాడు మురళి. మురళి అర్జున్‌పై దాడి జరిపించబోతున్నాడు అని, అది ఆపాలని ట్రై చేస్తుంది స్వప్న. ట్రీట్మెంట్ పేరుతో బయటకు వెళ్లి అర్జున్‌ని కలవాలనుకుంటుంది. కుదరకపోవడంతో అర్జున్ ఫ్రెండ్‌కి ఫోన్ చేసి చెబుతుంది. అర్జున్ ఫ్రెండ్ ఇది కూడా ఒక కొత్త ప్లాన్ అనుకొని స్వప్నని తిట్టి కాల్ కట్ చేస్తాడు. అర్జున్‌కి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. అతను ఆన్సర్ చెయ్యడు. ఇక హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటుంది. కానీ అప్పటికే అతనిపై అటాక్ జరిగి అతను హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడని మురళి చెప్పిన మాటలు విని బాధపడింది స్వప్న. తర్వాత కొన్ని రోజులకు అర్జున్‌కి పెళ్లయిపోయిందని తెలుస్తుంది. ఇక అర్జున్‌ని పూర్తిగా మర్చిపోవాలని నిర్ణయించుకుంటుంది. కానీ ఎప్పటికప్పుడు అర్జున్‌ని అంతం చెయ్యడానికి మురళి వేసే ప్లాన్‌ల గురించి భయపడి ఆ విషయం ఎలాగైనా అర్జున్‌కి చెప్పాలనుకుంటుంది. ఫోన్ల ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ అర్జున్ స్వప్నకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో హైదరాబాద్ వచ్చి అర్జున్‌ని కలుస్తుంది స్వప్న. నీ మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు స్వప్న. కానీ నా ఫ్రెండ్ చెప్పాడు. ఆ రోజు నా మీద అటాక్ జరుగుతుందని. వాడికి ముందే ఫోన్ చేసి చెప్పావంట. ఎందుకు? ఇప్పుడు కూడా నాకేదో సమస్య రాబోతుంది. కలవాలి అంటున్నావు. ఎందుకు? జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని అనను. కానీ ఆ తప్పుకి శిక్షగా నీకు లైఫ్ లాంగ్ దూరమవుతానని నాకు తెలియదు. కానీ నేనెందుకు అలా చేశానో నీకు తెలియాలి అని చెప్పి మురళి తనని ఎలా మోసం చేశాడో చెప్పి బాధపడుతుంది. అర్జున్‌కి కూడా స్వప్నపై జాలి కలుగుతుంది. అసలు, అసలు ఇప్పుడెందుకు కలవాలనుకుంటున్నావు? మా నాన్న నిన్ను, నీ ఫ్రెండ్స్‌ని, నీ కంపెనీని అంతం చెయ్యాలని చూస్తున్నాడు. కొత్తగా ఏవో ప్లాన్స్ చేస్తున్నాడు. ఈ విషయం నీతో చెప్పాలని. థాంక్స్ అని అంటాడు అర్జున్. ఇక వెళ్ళు అన్నట్లుగా. అక్కడ్నుండి బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటుంది స్వప్న. ఇక నుండి ఏమైనా చెప్పాలంటే నాకు కాల్ లేదా మెసేజ్ చేసి చెప్పు అంటాడు అర్జున్. అర్జున్‌కి కొంచెమైనా నమ్మకం కలిగిందని హ్యాపీగా ఫీల్ అయ్యి అక్కడ్నుండి ముంబై వెళ్ళిపోతుంది. ముంబై వెళ్ళిన తర్వాత ఎప్పటికప్పుడు మురళి చేసే ప్లాన్ వివరాలు అర్జున్‌కి మెసేజ్ చేస్తూ ఉండేది స్వప్న. అలా వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు. అర్జున్ తను చేసే పనుల గురించి స్వప్నతో చెప్తుండేవాడు. వైజాగ్ పెళ్ళికి వెళ్ళిన విషయం, అర్జున్‌కి స్ట్రోక్ వచ్చిన విషయం అన్నీ షేర్ చేస్తూ ఉండేవాడు. స్వప్న కూడా తన లైఫ్ గురించి షేర్ చేస్తూ ఉండేది.
అలా కొన్ని రోజుల తర్వాత జపాన్ కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన ఆఫర్‌లో గెలవటానికి అర్జున్‌ని ఓడించడానికి స్వప్న హెల్ప్ కావాలని అడుగుతాడు మురళి. మురళికి హెల్ప్ చేస్తానని చెప్తుంది స్వప్న. అప్పట్నుండి ఆఫీస్‌లో జరిగే అన్ని ప్లాన్‌లు ఎప్పటికప్పుడు అర్జున్‌కి చెప్తుండేది. అనుకోకుండా ఒకరోజు మనోహర్ మురళితో ఫోన్ మాట్లాడిన తర్వాత టెన్షన్ పడుతున్న మురళిని చూసి, "ఏం జరిగింది నాన్నా?" అని అడుగుతుంది స్వప్న. అర్జున్‌ని చంపడానికి హైదరాబాద్‌లో ఓ మనిషిని పురమాయించాను. కానీ వాడు చంపలేనని చెప్పాడు. కనీసం వాణ్ణి ప్రాజెక్ట్ చెయ్యకుండా ఆపమన్నాను. అది కూడా చెయ్యలేకపోయాను అని అంటున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటాడు మురళి. మురళి వల్ల అర్జున్ ప్రాణాలకు ప్రమాదమని అర్థమై స్వప్న మురళిని డైవర్ట్ చేయడానికి ఆమె ప్లాన్ వేసినట్లుగా శాంతిని కిడ్నాప్ చేద్దామని మురళికి చెప్తుంది. మురళి ఆ ప్లాన్ ఓకే అని చెప్పి అక్కనుండి వెళ్ళిపోయిన వెంటనే అర్జున్‌కి ఫోన్ చేసి ప్లాన్ గురించి చెప్తుంది. ఆ ప్లాన్ ప్రకారం అర్జున్ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళే రోజు శాంతిని కిడ్నాప్ చేశామని అర్జున్ ఫ్రెండ్స్ మురళికి ఫోన్ చేసి చెప్పడం, మురళి అర్జున్‌కి ఫోన్ చేయడం అంతా జరిగిన కథే. కానీ అర్జున్‌ని ఆ రోజే చంపేయాలని మురళి వేసిన ప్లాన్ గురించి ఎవరికీ తెలియదు.